హాయ్ గైస్, ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర గారెలు. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సారీ అండి, మినపప్పు వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. సో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనకి అవసరం అవుతాయి కదా గారెలకి, అంటే ఆనియన్స్, అల్లం, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ దీనిలో తోటకూర యూజ్ చేస్తున్నాం కాబట్టి తోటకూర. అండ్ ఇది వచ్చేసి మినపప్పు నానబెట్టుకున్నది 4-5 అవర్స్ దీన్ని మనం ఒకసారి కచ్చాపచ్చగా మిక్సీ వేసుకొని తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ఆనియన్స్, అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము, అంటే మిక్సీ వేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రెడీ చేసుకున్నటువంటి తోటకూర కూడా మళ్ళీ వేసుకొని అది గ్రైండ్ చేసుకుందాం. అండ్ ఈ తోటకూర ఎందుకు అంటే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది లేకుండా ఉండడం కోసం. సో ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఏంటంటే గ్యాస్ అనేది మనకి రాకుండా ఉండడం కోసం తోటకూరతో పాటు కొంచెం రైస్ కూడా వేసుకుందాం. అంటే రైస్ యూజ్ చేయటం వల్ల మనకి సాఫ్ట్గా కూడా వస్తాయి గారెలు. మనం ఇందులో రాక్ సాల్ట్ యూజ్ చేద్దాము. మనం గారెలుగా చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. సో ఇది ఇంత సింపుల్గానే ఉంటుంది. మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. సో రెడీ అయిపోయాయి మనకి గారెలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గారెలు వచ్చేసి నా కోసం మమ్మీ ప్రిపేర్ చేశారు, అంటే ఈ వీడియో తీయటం ఇదంతా. థ్యాంక్ యూ మమ్మీ.